ఎలా ఉన్నారు? మీరందరూ హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఈ చక్రాస్ అనేవి ఎందుకు? ఈ చక్రాస్ తెలుసుకొని ధ్యానం చేసే ఈ ప్రపంచమంతా బ్రతుకుతుందా? అలా కాదు కదా. అందరూ సంతోషంగా ఉన్నారు, నేను సంతోషంగా ఉంటున్నాను, వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు, నేను అలాగే బ్రతికేస్తాను. ఉద్యోగం చేసుకుంటున్నాము, హాయిగా డబ్బులు వస్తున్నాయి, పిల్లల్ని చదివించుకుంటున్నాము, టైంపాస్ అవ్వకపోతే కబుర్లు చెప్పుకుంటున్నాము, టీవీలో 2 సీరియల్స్ చూసేస్తాము, వీకెండ్ వస్తే మూవీకి వెళ్తాము. చాలు, ఈ లైఫ్కి ఇలా సరిగిపోతే చాలు కదా అనుకునే వాళ్ళకి అస్సలు ఈ చక్రాస్ గురించి అవసరమే లేదండి. కానీ అలా కాదు, నా జీవితం వేరేలాగా ఉండాలి అని అనుకునే వారికి తప్పకుండా చక్రాస్ గురించి తెలిసి ఉండాలి. అదేంటి అని చెప్పుకోబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి. నా పేరు గీత. నేను 2007లో ఈ క్లాస్ గురించి నేర్చుకున్నాను. నేను మీలాగే ఈ చక్రాస్ గురించి అస్సలు ధ్యాస పెట్టలేదు, నేర్చుకున్న తర్వాత కూడా ధ్యాస పెట్టలేదు. మీరు అంతే, ఎవరైనా కూడా ఒక టైం అనేది వస్తుంది, ప్రతి వారికి ఒక టైం అనేది వచ్చినప్పుడే నేర్చుకుంటారు. ముందుగా నేను నేర్చుకున్న తర్వాత కూడా నేను ధ్యాసలో పెట్టకుండా మరుగున పెట్టాను. ఆ సర్టిఫికెట్ కూడా తీసి బ్రీఫ్ కేస్లో పెట్టేశాను. అలా చేశాను. తర్వాత నేను ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి వచ్చినప్పుడు అప్పుడు ఏదైనా నేర్చుకున్నాను. మనకి ఏదైనా కష్టం రాగానే అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు, పిల్లలకి కూడా అమ్మ గుర్తుకొస్తుంది. అవును కదా, ఇలాగే జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు కూడా అంతే, ఈ చక్రాస్ గురించి అస్సలు తెలియదు. అలాగే ముఖ్యంగా ఎవ్వరు కూడా నాలాగా క్లాస్ మీకు చక్రాస్ గురించి చెప్పి ఉండరు. చిన్న చిన్న టెక్నిక్లు మాత్రమే మీకు చెప్పుకుంటారు. ముఖ్యమైనది ఎవ్వరు నాలాగా చెప్పి ఉండరు. ఏదన్నా ఇలా విషయాలు తెలుసుకోవాలంటే మీకు చెప్పేది ఏంటంటే, ఏమి జరగట్లేదు అన్నప్పుడు క్లాస్కి వచ్చేయండి, క్లాస్లో అన్నీ నేర్చుకోండి అని చెప్పేవాళ్ళు మాత్రమే ఉంటారు. నేను మాత్రమే మీకు ప్రతి క్లాసు అంత నీట్గా చక్రాస్ గురించి చెప్పాను. చక్రాస్ ఎలా పనిచేస్తాయి చెప్పాను. ఈ చక్రాస్ ఇన్ని చక్రాస్ ఉంటాయి, ఈ చక్రాస్ మంత్రం ఎలా పనిచేస్తుంది, ఆ చక్రాలు దేనికి సంబంధించి ఉన్నాయి, ఇంత డీటెయిల్గా ప్రతి ఒక్కరూ క్లాస్లోనే చెప్తారు. కానీ నార్మల్గా ఏ యూట్యూబ్ ఛానల్లోనూ చెప్పరు. మీకు చిన్న చిన్నవి శబ్దాలు, ఇవి పలకండి ఇది బాగవుతుంది, ఇది పలకండి ఇది బాగవుతుంది అని మాత్రమే చెప్తారు. మిమ్మల్ని క్లాస్కి వచ్చిన తర్వాత మనీ ఇచ్చిన తర్వాతే చెప్పే విద్యని నేను మీకు ఫ్రీగా చెప్తున్నాను. ఏదైతే క్లాసెస్ ఉన్నాయో, ఏవైతే నేను నేర్చుకున్నానో ఆ క్లాసులన్నీ మీకు ఫ్రీగా చెప్తున్నాను. ఎందుకంటే నేను చేసిన పొరపాట్లు మీరు చేయొద్దు అని. ఏదైనా నా పిల్లలకైనా నేను అదే చెప్తాను. ఏదైతే నేను దారి తప్పుగా నడిచానో మళ్ళీ అందరికీ అదే నడవమని చెప్పం కదా మనము, మూర్ఖంగా. ముఖ్యంగా అపకారికి కూడా ఉపకారమే చెయ్యాలి. ఉపకారికి ఉపకారం ఎవరైనా చేస్తారు. అలా మనము మంచి దారిని అనేది ప్రతి ఒక్కరికి చూపించగలగాలి. నేను నా పిల్లలకి నేను ఈ దారి నడిచాను, ఇందులో ముళ్ళున్నాయి అని చెప్పకపోతే ఇంకా అది వాళ్ళు కూడా అదే దారిలో నడిచే తెలుసుకోవాలనుకోవడం మూర్ఖత్వం కదా. అలాగే నేను ఈ దారిలో వెళ్ళాను, చాలా బాగుంది, మీ జీవితం మారిపోతుంది అని మీకు చెప్తున్నాను. అసలు ఈ చక్రాస్ ఎందుకు నేర్చుకోవాలి అంటే, మీరు ఒక ప్రత్యేకమైన వారిలా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు ఆనందంగా ఉండాలి, మీకు ఈ పంచభూతాలు సహకరించాలి. ఈ పంచభూతాలు మీరు అనుకున్న పని సహకరించాలి అనుకున్నప్పుడు మీ లోపల పంచభూతాలు ఉంటాయి. ఈ బయట ఉండే పంచభూతాలు మీ లోపల ఉండే పంచభూతాలు కనెక్ట్ అయినప్పుడే మన మాట కానీ మన హయ్యర్ ఎనర్జీకి చేరుకుంటుంది. కాబట్టి మీరు విని ఉంటారు కదా, ఎప్పుడో గురువులు, ఋషులు, మునులు వీళ్ళందరూ ఒక మాట ఆశీర్వాదం అనేది మనకి ఇచ్చినప్పుడు అది నిజమవుతుంది.
కళ్యాణమస్తు అని దీవిస్తే నిజమవుతుంది. మీకు సుపుత్ర ప్రాప్తిరస్తు అంటే అది నిజమవుతుంది. ఏది చెప్తే అది వాళ్ళ పలుకు నిజం అవ్వడానికి వాళ్ళు పంచభూతాలతో కనెక్ట్ అయినందుకు వాళ్ళ వాక్ అనేది అలా నిజమవుతుంది. కాబట్టి మీరు కూడా ఈ పంచభూతాలు అనేది తెలుసుకుని ఈ ధ్యానంలో కనుక ఉన్నట్టయితే ఆ పంచభూతాలు, ఈ బయట ఉండే పంచభూతాలు, మీ లోపల ఉండే పంచభూతాలు కనెక్ట్ అయినప్పుడు మీరు ఏది పలికినా మీకు అది నిజమవుతుంది. మీరు పలికే పలుకు నిజమవుతుంది. మీకు కావాల్సింది, నాకు ఇది కావాలి అనుకున్నప్పుడు అది వచ్చేస్తుంది. ఏది మీరు అనుకుంటే అది జరుగుతుంది. కాబట్టి పంచభూతాలతోని మమేకమైనప్పుడే మనం అనుకున్నవి సాధించగలము. సాధించగలమంటే డబ్బు అనుకోగానే ఎక్కడి నుండో పడిపోదు. నాకు డబ్బు కావాలి అనుకున్నాను అనుకోండి, ఇది మన మ్యాజికా మంత్రమా? మనకి ఇలా డబ్బు వచ్చేసి ఇలా ఆకాశం నుంచి పడిపోతుంది అనడానికి కాదు కదా. అలా ఎప్పుడూ రాదు. మీకు చెప్పేది ఏంటంటే మీ మీద మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు బోలెడన్ని అవకాశాలు అనేది వస్తాయి. ఇప్పుడు మీరు చదువుకొని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారనుకోండి, మీరు ఈ ధ్యానం చేసుకోవడం వల్ల, మీకు ఈ చక్రాలన్నీ మీకు అనుకూలించడం వల్ల, ఈ బయట పంచభూతాలు కూడా మీకు అనుకూలించడం వల్ల మీరు అనుకున్న గోల్కి మీరు ఈజీగా చేరుకోగలుగుతారు. మీరు అనుకున్న దారి సులువైపోతుంది. మీరు ఏదైతే థాట్ పెడతారో దాని మీద అవన్నీ మీకు ఎదురుగా వస్తూ ఉంటాయి అన్నమాట. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకోండి, మీకు ఏది చేయకుండా ఈ చక్రధ్యానం చేస్తే అవి వచ్చేస్తాయని కాదు. అప్పుడు ఆ చక్రాస్ అనేది మీకు కరెక్ట్గా కనెక్ట్ అయినప్పుడు మీరు ఏది మనసులో థాట్ వస్తుందో ఎదురుగా వాళ్ళకి అదే క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్కి మీరు ఈజీగా ఆన్సర్ చెప్పగలుగుతారు. కాబట్టి ఈ ధ్యానం చేయడం వల్ల మీరు ఏది మనసులో అనుకుంటారో అదే అవతల వాళ్ళు చెప్తారు. దానివల్ల మీ పని సులువు అవుతుంది. ఈ విధంగా సులువు అవుతుందే కానీ ఆకాశంలో నుంచి డబ్బులు వచ్చి పడవు, ఎక్కడి నుంచో ఎవరో వచ్చి మనకు ఇవ్వరు. ఇలాంటిది కాదు. ఈ విద్య అనేది మనకి పంచభూతాల గురించి తెలుసుకుంటేనే, ఈ పంచభూతాలు మనకు సహకరిస్తేనే ఏ పనైనా మనకు విజయవంతం అవుతుంది. ఇదే మీరు తెలుసుకోవాల్సింది. ఇదే మీకు ఎక్కడెళ్ళినా క్లాసెస్ చెప్పినా క్లాస్ చెప్పేది. ఇది ఒక్కటి తెలుసుకుంటే మీ జీవితాన్ని మీరు మార్చుకుంటారు. మనకి ముఖ్యంగా ప్రత్యక్ష దైవం ఎవరు? మనకు దేవుడు ఉన్నాడు అని, ఒక శక్తి ఉంది, ఎనర్జీ అని మనం నమ్ముతున్నాము. ఆ శక్తి కన్నా ముఖ్యమైనది మనకు కన్న తల్లి. కాబట్టి మీరు కన్న తల్లికి ప్రతిరోజు కృతజ్ఞత భావంతో ఉండండి. మీ పనులన్నీ శుభంగా జరుగుతాయి. ఎప్పుడు కానీ తల్లిని మించిన దైవం లేదు. మనల్ని కన్న తల్లిదండ్రులకి ఫస్ట్ కృతజ్ఞత భావం ఉండాలి. ఆ తర్వాత మనకి ఒక్కొక్క విధంగా నేను ఒక్కొక్క చక్రం గురించి చెప్తాను. ఈరోజు మూలాధార చక్రం గురించి చెప్తున్నాను. మూలాధార చక్రం అంటేనే మీకు అన్నిటికీ మూలం అనేది మూలాధార చక్రం. ఆ పేరులోనే ఉంది మూలాధార చక్రం. మూలాధార చక్రం మీకు అనుకూలించినట్టయితే మీకు భూమి మీద పట్టు అనేది ఉంటుంది. మీరు భూమిని కొనగలుగుతారు. భూమి మీకు సహకరిస్తుంది. మీరు ఆ చక్రాన్ని గుర్తించాలి. ఆ చక్రాన్ని ధ్యానం చేయాలి. మీ లోపల ఉన్న మూలాధార చక్రం, బయట ఉన్న భూమి మమేకమైనప్పుడే మీరు అనుకున్న పనులు సవ్యంగా ఆనందంగా జరుగుతాయి. మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలి అనుకుంటే నలుగురిలో నేను నలుగురితో కాదు, నేను ఒక ప్రత్యేకంగా ఉండాలి, నేను అనుకున్న పనులు సాధించాలి, నేను ఏదనుకుంటే అది అవ్వాలి, నేను ఒక ప్రత్యేకమైన మనిషిని. ఇప్పుడు నక్షత్రాలు ఉంటాయి, అన్నీ ఒకలాగే ఉంటాయా? కాదు కదా, కొన్ని మెరుస్తూ ఉంటాయి. అలా మనము 10 మందిలో ఒక మెరుపులా ఉండాలి అనుకునే వాళ్ళే ఈ చక్రాస్ గురించి ధ్యాస పెట్టండి. లేదా నార్మల్గా మీరు ఇగ్నోర్ చేసేసి స్కిప్ చేసి వేరే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోవచ్చు. మీ ఇష్టం. మీ జీవితం మీ చేతిలో ఉంది. మీకు మంచి దారిలో వెళ్ళి మీ జీవితాన్ని మార్చుకుంటారా, లేదా టైంపాస్ చేసి సీరియల్స్ చూసేద్దాం, సినిమా చూసేద్దాం, ఈ లైఫ్ చాలు, ఇదే రొటీన్ అనుకునే వాళ్ళకి ఈ చక్రాస్ గురించి అస్సలు అవసరం లేదు.
మీ జీవితాన్ని మీరు మార్చుకుంటారా లేదా అన్నది మీ ఇష్టం. మార్చుకోవాలనుకునే వాళ్ళు ఈ చక్రాస్ మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి. నేను చెప్పిన హీలింగ్ ప్రాసెస్ నేర్పించాలి అంటే మీకు ధ్యానంలోనే చేయగలుగుతాము. మీకు ధ్యానం అనేది తెలిస్తేనే మనకు ఒక చుట్టూరా ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీతో మనము నెగిటివ్ కార్డ్స్ని కట్ చేసుకోగలుగుతాము. పాజిటివ్ అనేది మనకి ఏది కావాలో అది మనం తెచ్చుకోవడానికి ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. అది కలర్ కనిపించాలన్నా మీకు ఇవన్నీ ఇంకా ముందు క్లాస్కి వెళ్తే మీకు అది తెలియాలన్నా ముందు ఈ 7 చక్రాస్ గురించి తెలియాలి. ఇవి నేను చెప్పిన ఆ 7 చక్రాస్కి మీరు ధ్యాస పెట్టి ధ్యానం చేయండి. ధ్యానం ఎన్ని రోజులు చేయాలి అన్నది మీకైతే 11 రోజులని చెప్తున్నాను. ఎందుకంటే 11 రోజులు ఇప్పుడే నేను చాలా రోజులు చెప్పేస్తాను అనుకోండి, మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. 11 రోజులు నేను చెప్తాను, తర్వాత దాని మీద ఇష్టం అనేది మీకే పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఒకటి ఇష్టం లేని కర్రీ పెట్టాము, మీకు కాకరకాయ కర్రీ పెట్టాను. ఇష్టం ఉంటుందా? ఎవరికి ఇష్టం ఉండదు. అది నేను తిన్ను అంటారు. స్వీట్ తెచ్చి పెట్టాను అనుకోండి, ఇష్టంగా తింటారు. ఎవరైనా అంతే. ఏది నోటికి రుచియో అదే కావాలనుకుంటారు, ఏది ఈజీ అనుకుంటారో అదే కావాలనుకుంటారు. కానీ మనకి కాకరకాయ అనేది మన హెల్త్ని మంచిగా చేస్తుంది. స్వీట్ అనేది రుచికి మాత్రమే, కానీ ఆరోగ్యానికి చాలా హాని చేస్తుంది. అలాగే చక్రాస్ అనేవి చాలా సహించదు. ఎవరికైనా ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అదే చక్రాస్ ధ్యానం అంటే ఇష్టం ఉండదు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వాళ్ళు అనుకున్న గోల్కి రీచ్ అవ్వాలనుకున్న ప్లేస్కి రీచ్ అవుతున్నారు ఈ చక్రాస్ ధ్యానం చేసి. మీరు వద్దు అనుకుంటే అక్కడే ఉండిపోతారు. కావాలనుకుంటే ముందుకెళ్ళాలనుకుంటే చక్రాస్ ధ్యానం గురించి తెలుసుకోవాలి. ఇది కూడా చెప్పేది ఒక వయసు లిమిట్ అనేది లేదండి. పిల్లల దగ్గర నుంచి ఒక వయసు తెలియగానే 11 సంవత్సరాల నుంచి మనం ధ్యానం అనేది గుర్తు చేయాలి పిల్లలకి. మన పక్కన ఇప్పుడు మనం కూర్చున్నాం అనుకో, మనకు ఒక బాబు ఉన్నాడు, చిన్న బాబు, కూర్చోబెట్టుకొని ధ్యానం అనేది చేయి నాన్న అని చెప్పాలి. చిన్నప్పటి నుండే వాళ్ళకి తెలియచేయాలి. అప్పుడు వాళ్ళు చదువులో కూడా ముందు ఉంటారు. చదువులో వాళ్ళకి ఏకాగ్రతలో అన్నిటికీ ముందుండడానికి, వాళ్ళు అనుకున్నది సాధించడానికి. ఏదైనా మొక్కై వంగనిది మానై వంగదు అంటారు. అలాగే చిన్నప్పటి నుండే పిల్లలకి మనము ఈ ధ్యానం గురించి చెప్పినట్టయితే పిల్లలు కూడా మంచి దారిలో వెళ్తారు, మంచి పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు, వాళ్ళు అనుకున్న గోల్కి రీచ్ అవుతారు. అలాగే పిల్లల నుంచి పెద్దల వరకు ఒక వయసుతో నిమిత్తం లేదండి. ఇది ధ్యానం చేయాలంటే వయసుతో ఒక నిమిత్తం లేదు. మనకు ఒక వయసు అయిపోగానే చాలా మంది అనుకునేది ఏంటి, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, ఇప్పుడు నాకు ఏమీ లేదు, నేనేం చెయ్యను, నేను రెస్ట్ తీసుకుంటాను. చాలా మంది అనే పనే ఇది. అప్పుడు ఏం చేస్తుంది మీ బ్రెయిన్, మీకు రెస్ట్ కావాలి అంటే మీకు ఒక జబ్బు ఇవ్వాలి. ఒక జబ్బు ఇస్తే ఏం చేస్తారు, మీరు రెస్ట్ తీసుకుంటారు హాయిగా. అప్పుడు మనం లెగలేము, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, ఒంట్లో బాగాలేదు, నడుము నొప్పి, అది లాగేస్తుంది, ఇలా అంటాం. ఎందుకంటే మనమే కోరుకున్నాం కదా మనకి రెస్ట్ కావాలని. అలా ఎప్పుడు మన జీవితం ఎప్పుడు నడుస్తూనే ఉండాలి. ఇంధనం ఎలా ఒక మిషన్ అనేది నడుస్తూ ఉంటుందో, ఒక ట్రైన్ ఎలా నడుస్తూ ఉందో, మన జీవితం అలాగే నడుస్తూ ఉండాలి. పాజిటివ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇలా ట్రైన్ ఎలా వెళ్తుందో మనం అలాగే సంతోషంగా ఎనర్జీగా ఉండాలి. ట్రైన్ పాడైపోయింది అంటే మన కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, చేతి నొప్పులు, ఇలా జబ్బులు, మనం రెస్ట్ కావాలనుకుంటే మనకి రెస్ట్ అంటే అదే. రెస్ట్ అనేది ఉండకూడదు. ఎప్పుడు మనము రన్నింగ్ ట్రైన్ లాగానే ఉండాలి. ఎప్పుడు రన్ చేస్తూనే ఉండాలి. అలసట అనేది ఉండకూడదు. వయసు అనేది మనకి ఒక నంబర్ మాత్రమే. మనసుకి, శరీరానికి ఎప్పుడు వయసు రానియకూడదు. అది మీరు ఈ చక్రాస్ వల్ల మీరు ఇంకా ముందుకెళ్ళినప్పుడు ఎంత మంచి ఎనర్జీ ఉంటుంది, ఎలాంటి ఎనర్జీ శక్తితో మీ లైఫ్ అనేది మీరు మార్చుకుంటారు, అది మీ చేతుల్లోనే ఉంది. మరో వీడియోలో మీకు చెప్పేది, మీకు నిత్య యవ్వనంగా ఉండాలంటే ఒక చిన్న ఈజీ ట్రిక్ అనేది
మీకు రాబోయే వీడియోలో చెప్తాను. ఆనందంగా ఉండాలి, నిత్య యవ్వనంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అంటే చాలా చాలా ఈజీ టెక్నిక్ అనేది మీకు చెప్తాను. ఏ టెక్నిక్స్ అయినా కూడా మీకు ధ్యాసలో ఉండాలి అంటే మీరు ముందుగా పెట్టాల్సింది మూలాధార చక్రం మీద ధ్యాస పెట్టండి. మూలాధార చక్రం అంటేనే మనకు అన్నిటికీ మూలం, మన బ్రతుకుకి మూలం. పుట్టుక నుంచి గిట్టే వరకు మనము ఈ భూమి మీద ఉన్నాము. భూమికి మూలాధార చక్రం అంటేనే భూమి. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే మీ జీవితంలో చాలా బాగుంటుంది. ఈరోజు మూలాధార చక్రం మన భూమికి సంబంధించింది చెప్పాను. రేపు మనము ఇంకో చక్రం గురించి చెప్తూ ఇంకొక మంచి టెక్నిక్ అనేది మీకు నిత్య యవ్వనంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే మరో వీడియోలో చెప్తాను. తప్పకుండా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.